పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య సహాయం కొరకు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని 5వ వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుకుందాం. 6 వచనం కూడా చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. మన మోటో కార్డు వాక్యము మొదటి సమూయేలు గ్రంథము ముఖ్య వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు కూడా చదువుకుందాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దాన్ని అంతటినీ తిరిగి తెచ్చుకునెను. మరి అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకోకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవా, మమ్మల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందున మొట్టమొదటి మాసంలో ప్రభా నీ సన్నిధిలో చేరి దేవా మీ వాక్యమును ధ్యానించడానికి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. లోకంలో ఎన్నో కలవరకరమైన పరిస్థితులు, భూకంపాలు, వైరస్లు, కానీ మీరు మాకు చాలిన దేవుడిగా, మాకు సమీపముగా ఉన్న దేవుడిగా మీరు ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా ఈ సంవత్సరం కూడా మీరు మమ్మల్ని ఉండనిచ్చారు. ఎందుకంటే మీ వాక్యము ద్వారా మమ్మల్ని పోషించి బలపరిచి మేము ఫలించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాకు చేయండి నాయన. నీ ఇంటికి తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రావాల్సిన మా ప్రియులను కూడా మీరు త్వరపెట్టి తీసుకుని వచ్చి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని యేసు ప్రభువు వారి శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని పరిశుద్ధ వాక్యంలో మనము చదువుకున్నటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము చదువుకున్న వాక్య భాగంలో ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆనందించటానికి, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువులో ఆనందించటానికి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఆయన మనకు దగ్గరగా వచ్చాడు. ఆయన మనకు దగ్గరకు వచ్చాడు. మనము కూడా ఆయన రాజ్యానికి దగ్గరగా వెళుతూ ఉన్నాం. ప్రభు సమీపంగా ఉన్నాడంటే మనము ఆయన రాజ్యానికి దగ్గరగా వెళుతున్నాము. ఆయన కూడా మన సమీపానికి దగ్గరగా వచ్చాడు. కనుక పౌలు గారు అక్కడ చెప్పేది ఏంటంటే, ప్రభువును ప్రక్కన పెట్టుకుని ఏడవద్దు, ప్రభువును పక్కన పెట్టుకుని సంతోషించండి. మరలా చెప్తాను, సంతోషించండి అని పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు ఈ మాట ఏ సందర్భంలో ఎప్పుడు చెప్పాడంటే, ఆయనను చెరసాల్లో వేసినప్పుడు ఈ ఫిలిప్పీలకు ఈ ఉత్తరం రాస్తూ, నేను చెరసాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు మనకు సమీపంగా ఉంటే చెరసాలలేంటి, సంఖ్యలేంటి, సింహాల గుహలేంటి, అగ్ని గంధకాలేంటి, ఏవి కూడా మనల్ని మన సంతోషాన్ని తీసివేయలేవు, మనల్ని దుఃఖపరచలేవు. ఏ చెరసాల్లో ఉన్నా, ఏ చెరలో ఉన్నా ప్రభు మనకు సమీపంగా ఉంటాడు. కాబట్టి ప్రభువునందు సంతోషిద్దాం అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారి ద్వారా. సరే, ప్రభు సమీపముగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఎంత సమీపముగా ఉన్నాడు, ప్రభు ఎవరికి సమీపముగా ఉన్నాడు, ప్రభు ఎవరికి సమీపముగా ఉంటాడు, ఎంత సమీపముగా ఉన్నాడు. మత్తయి సువార్త మనం గమనించినట్లయితే రండి, 24వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదవమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం. ఆయన గుమ్మము దగ్గరే ఉన్నాడు, గడప దగ్గరే ఉన్నాడు.
మనం లిఫ్ట్ దిగాము, లోపలికి రావాలంటే 1 సెకండే. లిఫ్ట్లో నుంచి మందిరంలోకి అడుగు పెడతాం, 1 గంట పట్టదు, లేకపోతే ఒక 10 నిమిషాలు పట్టదు. లిఫ్ట్ డోర్ తీసుకున్నాం, మందిరంలో అడుగు పెట్టడానికి ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ చాలు. ప్రభువు అంత సమీపముగా ఉన్నాడు. అందుకనే మనకి తాళ్ళూరు దగ్గర, మొండ్లమూరులోను, నిన్న నేపాల్లోను, ఢిల్లీలోను ఎన్ని భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ కరువులు, అకాల వర్షాలు, ఇవన్నీ చూస్తున్నాం. ప్రభు అంట తన రాకడలో మనకి మరింత దగ్గరగా రావడానికి, మనం తోడుకొని వెళ్ళడానికి గడప దగ్గర, అదేనమ్మా అక్కడ ఉన్నది, ఒకసారి చదువు 24:33. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచిన తరువాత ద్వారము దగ్గరనే ఉన్నాడు. అంటే అంత సమీపంగా ఉన్నాడు. మనం ఏ ఊరికి వెళ్ళొచ్చినా ఇంట్లోనికి కాళ్ళు గడుక్కుని ఇంట్లోనికి వచ్చిన తర్వాత వెంటనే వచ్చేస్తాం. ఇంటికి రావడం లేట్ అవ్వచ్చు, కానీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత క్షణం పట్టదు. ప్రభు కూడా ద్వారము దగ్గరే ఉన్నాడు, ఇంకా లోపలికి అడుగు పెట్టడమే. అంత సమీపముగా ఉన్నాడు. సరే, ప్రభు సమీపముగా ఉన్నాడని పౌలు గారు చెప్పారు. ఎంత సమీపముగా ఉన్నాడో ఇక్కడ మత్తయ్య గారు చెప్తూ ఉన్నాడు, ద్వారము దగ్గరే ఉన్నాడని. ఎవరికి సమీపముగా ఉన్నాడు? 145వ కీర్తన, కీర్తన గ్రంథము 145వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనము 18వ వచనాన్ని ఒకసారి మనము గమనించుకుందాం. ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఎవరికి సమీపముగా ఉన్నాడమ్మా? ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి. మరి మనం నిజంగా మొరపెట్టట్లేదంటే మొరపెడుతున్నాం, పెదవులతో యథాలాపంగా వాడుకగా కాదు. కానీ దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే 18వ వచనంలో తనకు మొరపెట్టు వారికి అందరికీ, ఓకే, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎంత సమీపముగా ఉన్నాడు చెప్పాడు, ఎవరికి సమీపముగా ఉన్నాడో చెప్పాడు, ఎందుకు సమీపముగా ఉన్నాడో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు సమీపముగా ఉన్నాడు? యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. తనకు వేడుకునే వారి మొర వినటానికి వారికి సమీపంగా ఉన్నాడు. తీశారమ్మా 55:6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. అది ఎందుకు ఆయన సమీపముగా వచ్చాడు మనకంటే, మనము ఆయనను వేడుకుంటే మన అక్కరను తీర్చడానికి. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన మాట విని తన బంధువులను, తన దేశమును అన్నిటిని విడిచిపెట్టేసి దేవుడు చెప్పినట్లు వచ్చాడు. వచ్చినప్పుడు దేవుని మాటకు అబ్రహాము గారు విధేయత చూపించినప్పుడు, అబ్రహాము గారు ఆ విధేయత చూపించిన దానిని బట్టి దేవుడు తన ఇంటికి దిగివచ్చి, అబ్రహామా, మీదటికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పేసి వెళ్ళాడు. అంటే దేవుడు అంత సమీపముగా దిగి వస్తాడు. మానవుడు ఎంత దూరస్తుడైనా దేవుడు మానవునికి సమీపముగా రావాలని ఇష్టపడుతూ ఉంటాడు. అందుకనే ఆది కాలంలో ఏదెను వనంలోనికి ప్రతి చల్లపూట ఆయన దిగొస్తూ ఉండేవాడు. అబ్రహాం ఇంటికి దేవుడు దిగివచ్చాడు. తన ప్రజలైనటువంటి వారు అరణ్యములో, ఐగుప్తుల నుంచి వచ్చి అరణ్యములో ఉన్నప్పుడు వారి మధ్య మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఉండడానికి దిగివచ్చి వారితో 40 సంవత్సరాల అరణ్యములో దేవుడు జీవించాడు. తన ప్రజలతో ఎల్లప్పుడూ సమీపముగా, నా బిడ్డ ఎప్పుడు వేడుకుంటుంది, ఏమి అడుగుతుంది అని సమీపముగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రభు సమీపముగా ఉన్నాడు, సంతోషించండి అని పౌలు గారు చెప్పారు. ఎవరికి సమీపముగా ఉన్నారో చెప్పారు, ఎంత సమీపముగా ఉన్నారో చెప్పారు, ఎందుకు సమీపముగా ఉన్నారో కూడా ఇక్కడ దేవుని వాక్యం మనతో తెలియచేస్తున్నది. ఆయనను వేడుకోవటానికి ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. సరే, దేవుడు మనకు ఆయన సమీపముగా ఉండి నడిపించే దేవుడు. అందుకని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనము మేలుకొని ఉన్నను, నిద్రించినను,
ఆయన మనతో కూడా ఉండి నిమిత్తము ఆయన మరణించెనని ఉంటుంది. అందుకనే మనం ఏదైనా ప్రయాణం చేస్తే ఉండేటప్పుడు ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి ప్రయాణంలో ఉంటాం. మనం ఏదైనా చిన్నపిల్లలు నిద్రపోతుంటే వారిని పడకలో వేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనము మేల్కొని ఉన్నా నిద్రపోతున్నా కూడా మనతోనే ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అందుకనే మనకు సమీపముగా ఉండే దేవుడు. సరే, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనము ఒక మాట గమనించినట్లయితే, మానవునికి దేవునికి ఒక విరోధము, వైరం ఉన్నది. మానవుడు జన్మతః పాపిష్ఠుడైనటువంటి మనుష్యుడు. దేవుడేమో అతి పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధ దేవుడు. మానవుడేమో పాపి, అత్యంత పాపి. దేవుడేమో అతి పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవునితో జీవించలేడు. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తములే ఉన్నా, ఎర్రగా ఉన్నా, కెంపు వలె ఎర్రగా ఉన్నా, అవి మనము కూర్చుని మాట్లాడుకుందాం, మన మధ్య ఉన్న వివాదమును తీర్చుకుందామని మానవుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని? మానవుడు దేవునికి ఇష్టడుగా లేడు కాబట్టి మన వివాదం ఉంది, దాన్ని తీర్చుకుందాము అని దేవుడు మాట్లాడుతూ, ఇంకా తన ప్రజలైనక మొర వినడానికి దేవుడు సమీపముగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనం చదువుకున్నాం. సరే, మనము ఆయనకు ఇష్టలము కాదు. ఆయన ఉన్నత స్థలములో నివసించేవాడు, మహోన్నతుడైన దేవుడు, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు. మనము భూలోకములో ఉన్నాము. అందుకని లోకస్తులు ఒక పాట పాడుతూ ఉంటారు. ఏం పాట అంటే, ఎక్కడో దూరాన కూర్చుని ఇక్కడ మా తలరాతలు రాస్తున్నామని. వారికి నిరీక్షణ లేదు. ఎక్కడో దూరాన కూర్చుని ఇక్కడ మా తలరాతలు రాస్తున్నామని పాడుకుంటూ ఉంటారు. కానీ ఈ దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, మనకు సమీపముగా ఉండి మన తలరాతలు మార్చడానికి వచ్చాడు. మన బ్రతుకులను మార్చడానికి, మన స్థితిగతులను, మన పరిస్థితులను మార్చడానికే మనకు అత్యంత సమీపముగా మన ప్రక్కకు వచ్చాడు. వచ్చి ఏం వేడుకుంటామో, ఏమి అడుగుతామో, ఎందుకు దుఃఖపడుతున్నామో తెలుసుకోవడానికి ఆయన మనకు అత్యంత సమీపముగా ఉన్నాడు. సరే, మనము ఆయనకి ఇష్టముగా లేము కాబట్టి రండి 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. దేవుడు ఎందుకు వచ్చాడు? ఈ మాట కూడా చదువుకుని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అక్కడ యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఎందుకు సమీపంగా వచ్చాడంటే, తనకు ప్రజలుగా చేసుకోవడానికి, తనకు స్వంత జనులుగా చేసుకోవడానికి ఆయన మనకు సమీపముగా వచ్చాడు, ఇష్టము కలిగి ఉన్నాడు. ఎందుకంటే లూకాసు వార్తలో యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఒక మాట దేవదూతలు ప్రకటించారు. ఏం మాట ప్రకటించారంటే, 2వ అధ్యాయము 13వ వచనం ఉన్నది, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ మానవుడికి సమాధానం లేదు. డబ్బు ఉన్నది, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు. అందుకనే దేవుడు మనకు సమీపముగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఆయనకి ఇష్టలుగా మనల్ని చేసుకోవటం. 12వ అధ్యాయము 1 సమూయేలు 22వ వచనంలో ఆయనకు ఇష్టలుగా చేసుకోవడానికి, ఆయనకి ఇష్టలుగా మనల్ని చేసుకున్న తర్వాత మనకు సమాధానం ఇవ్వటానికే ఆయన మనకు సమీపముగా వచ్చాడు. ఇది సంగతి. ఆయన మనకు సమీపముగా ఉంటే మనం అన్ని విషయాల్లో ఈ దావీదు గారి వలె సంపాదించుకుంటాం, సమకూర్చుకుంటాం, రక్షించుకుంటాం. అందుకనే దేవుడు మనకు సమీపముగా ఉండి మనల్ని నడిపించడానికి, మన విజ్ఞాపన వినడానికి మనకు అత్యంత సమీపంగా వచ్చాడు. గత సంవత్సరంలో మనము దేవునికి ఎంత దూరముగా వెళ్ళిపోయినా, ఎంత దూరస్తులుగా జీవించినా, ఈ సంవత్సరము ఆయన మనకు సమీపముగా ఉండి మన విజ్ఞాపనలు విని, మన మొర విని ఆయన మనలను తనకు ఇష్టలైన వారిగా చేసుకోవడానికి ఇష్టము కలిగి మనకు సమీపముగా వచ్చాడు. ఈ సంవత్సరమైనా ఫలిస్తాము, ఈ సంవత్సరమైన ప్రభు కొరకు మనము జీవిస్తామని ఆయన మనకు అత్యంత సమీపముగా ఉండడానికి ఆయన దిగి వచ్చారు.
దిగి వచ్చిన ఉద్దేశము, సమీపముగా వచ్చిన ఉద్దేశము అది. సమీపమునకు వచ్చిన ఆయన మనలను ఏమి అడుగుతూ ఉన్నాడు? ఆయన మనకు అత్యంత సమీపముగా దిగి వచ్చాడు. ఆయన మనకేమిచ్చాడు? ఆయన మనకు ఏమిచ్చాడు? ఆయన మనకు ఏమిచ్చాడు? మన ద్వారా ఏమడుగుతున్నాడు? ఆయన ఎందుకు మనకు సమీపముగా వచ్చాడు? మొదటి భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. అక్కడ అంటాడు, ఆయన సశరీరుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలను ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. చూడండి అమ్మా, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు చాలు. మన నీతి మురికి గుడ్డల వంటిది. మనము దేవుని యందు నీతి అగునట్లు అంటే ఆయన తన నీతిని మనకు దయచేయడానికి, మన స్వనీతిని, మన స్వంత జ్ఞానమును తీసివేసి, మన నీతి మురికి గుడ్డ లాంటిది, మన నీతిని తీసివేసి, మన జ్ఞానమును తీసివేసి ఆయన మనలను నీతిమంతులుగా చేయడానికి మనకు సమీపముగా ఉన్నాడు. మొదటిది నేను 5 చెప్తాను, అడుగుతాను కూడా మళ్ళీ. మొదటిది, ఆయన ఎందుకు మనకు సమీపముగా వచ్చాడు? అక్కడ చదువుకుంటే దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడి పాప పరిహారార్థ బలిగా అర్పించబడి మనకు సమీపముగా జీవించటానికి, మన మధ్య జీవించటానికి, మన మధ్య వసించటానికి ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. నీతికి దుర్నీతికి ఏమి పొత్తు అని దేవుడు మాట్లాడాడు. కనుక దుర్నీతిమంతులైన మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం రండి. 28వ అధ్యాయం, 8వ అధ్యాయము 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడయ్యాను. రెండవది, మనము భక్తి విషయంలో, స్వనీతి విషయంలో దరిద్రులుగా ఉన్నప్పుడు, నీతిమంతులుగా లేనప్పుడు నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. ఇక్కడ దరిద్రత అంటే నేను భౌతిక సంబంధమైన దరిద్రత గురించి చెప్పట్లేదు. గత సంవత్సరంలో ఆత్మ సంబంధమైన దరిద్రతతో దేవునికి దూరస్తులుగా మనం ఉన్నప్పుడు ఆ దారిద్రతను తీసివేసి ఆత్మ సంబంధముగా మనల్ని సంపన్నులుగా, ఆ దారిద్రతను కొట్టివేసి ఆత్మీయముగా విశ్వాస విషయంలో, ప్రార్థనా జీవితంలో మనలను సంపన్నులుగా చేయడానికి, ధనవంతులుగా చేయడానికి ఆయన మనకు సమీపముగా దిగి వచ్చాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. మొదటిదమ్మా నీతిమంతులుగా చేయటానికి. రెండవది, ఆయన మనలను 9వ వచనం కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన తన కృపచేత ధనవంతుడై ఉన్నప్పటికీ కూడా మన దరిద్రతను తీసివేయడానికి, ఆయన మనలను ధనవంతులుగా చేయటానికి మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. రెండవది, ఈ 2025వ సంవత్సరంలో ఆత్మ సంబంధముగా దేవుడు మనలను సంపన్న స్థితిలో, ఉన్నతమైన స్థితిలో, ఘనమైన స్థితిలో ఉండడానికి 25లోనికి తోడుకుని వచ్చి దేవుడు అంటున్నాడు, నేను మీకు 25లో చాలా సమీపముగా ఉన్నాను, మీరు ఇంకా దరిద్రతలు కాదు, అన్ని విషయాల్లో మీరు సంపన్నులు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట, త్వరగా ముగిస్తాను. ఇంకొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనము గమనించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇక్కడ మనము గమనించినట్లయితే
ఆశీర్వదించడానికి మనకు సమీపంగా వచ్చాడు. మనకు ఆశీర్వాదాలు లేవు, వాగ్దానాలు లేవు, నియమ నిబంధనలు లేవు, ఏమీ లేవు. కానీ అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు మనకు దయచేయడానికి, అందుకనే అబ్రహాము యొక్క వంశమునకు అబ్రహాము కలిగిన వారు ఆ సంతానానికి ఆశీర్వాదాలు, వాగ్దానాలు, నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ మనము ఏమీ లేని వారిగా ఉన్నాం. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి మన కొరకు అబ్రహాము వంశమందు పుట్టి అబ్రహాము యొక్క ఆశీర్వాదాలను మనకు కూడా పంచటానికి, అంటే టోటల్గా ఆశీర్వాదమునకు కర్తలుగా ఈ 2025లో నీతిమంతులుగాను, రెండవది ధనవంతులుగాను, మూడవది ఆశీర్వాదమునకు కర్తలుగా మనల్ని చేయడానికి ఆయన ఇష్టపడి మనకు సమీపముగా వచ్చాడు. 3 సంగతులు చెప్పాను. మొదటిది నీతిమంతులుగా చేయడానికి, రెండవది ధనవంతులుగా మన దరిద్రతను తీసివేసి ధనవంతులుగా చేయడానికి, తర్వాత ఆశీర్వాదాలు లేవు, ఏమీ ఆశీర్వాదాలు లేనటువంటి ఎండిపోయిన స్థితిలో ఉంటే యేసుక్రీస్తు ద్వారా ఆయన మనలను తన ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగుటకై ఆయన ఈ లోకానికి, అంటే మనకు సమీపముగా వచ్చి ఆశీర్వదించటానికి ఆయన మనకు సమీపముగా వచ్చాడు. ఆశీర్వదించటానికి ఆయన మనకు సమీపంగా దిగి వచ్చాడు. తర్వాత ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. 3 చెప్పాను నేను. 4వది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము కానీ మనము గమనించినట్లయితే స్వస్థత కానీ సమాధానము కానీ లేని వారిగా మనం ఉన్నాము. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. గత సంవత్సరంలో ఏ వ్యాధుల చేత, బలహీనతల చేత కొట్టబడి, బాధపరచబడి, గాయపరచబడి, దుఃఖపరచబడి జీవిస్తున్నామో ప్రభు మనకు సమీపముగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన సంపూర్ణమైనటువంటి స్వస్థతను, సమాధానమును మనకు దయచేయడానికి వచ్చాడు. ఆ యెషయా 53:5లో మీరు చదివితే అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత మనకు సమీపముగా వచ్చింది. ఎందుకంటే ఇదిగో నేను పొందిన దెబ్బలు నీకు ఆపాదించడానికి, నేను కార్చిన రక్తము ద్వారా నీకు విడుదల అని మనకు సమీపముగా వచ్చి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతనివ్వటానికి దేవుడు ఈ లోకానికి దిగివచ్చి మనకు సమీపముగా వచ్చాడు, మనకు మరి సమీపముగా వచ్చాడు. గత సంవత్సరంలో ప్రభువుకు మనం ఎంత దూరముగా జరిగినప్పటికీ ఆయన మనకు చాలా సమీపముగా వచ్చాడు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ప్రభువునికి సమీపముగా ఉన్నాడు. నీ శాపగ్రస్తమైన స్థితిని బట్టో, ఆశీర్వాదములు లేని పరిస్థితిని బట్టో, వ్యాధిని బట్టో దుఃఖపడొద్దు. ప్రభు సమీపముగా ఉన్నాడు, సంతోషించు. మరలా చెప్తున్నాను, సంతోషించు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. ఇంకొక మాట చెప్తాను, 5 మాటలు ఆయన ఎందుకు మనకు సమీపముగా వచ్చాడో, ఆయన మనలను ఎందుకు 25లోనికి తీసుకుని వచ్చాడో 5 సంగతులు. ఇంకొక మాట యెషయా గ్రంథము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మంచి మాట దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే అక్కడ అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది యొక్క క్రియలు అక్కడ కానీ ఇంకొక మాట మీరు 12వ వచనంలో చూస్తే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను. మన సహోదరుడిన అంటే మన క్రీస్తు ప్రభు యొక్క క్రియలు నీతి క్రియలు, మన క్రియలు కయ్యూను వంటి క్రియలు. అందుకనే మన క్రియలను చక్కపరచడానికి, ఆయన క్రియలను మనకు నేర్పటానికి దేవుడు ఈ లోకంలో ఎలాగూ జీవించాడు, మనం ఎలాగూ జీవించాలో ఆయన మనకు మాదిరి ఇచ్చిపోయాడు. ఆ క్రియలను నేర్పటానికి మనము పిల్లలని చదువు నేర్చుకోవడానికి స్కూల్కి, కాలేజెస్కి పంపిస్తాం. కానీ ఆయనే దిగి వచ్చి మనకి సమీపముగా, ఇదిగో ఈ విషయంలో ఇలాగ నడుచుకోవాలి, ఈ విషయంలో ఇలాగ ఉండాలి నీ క్రియలు,
ఈ విషయంలో ఇలాగుండాలని ఆయన తన క్రియలను నేర్పడానికి మన అపవాది క్రియలను, దుష్టుని క్రియలను మనలో నుంచి తీసివేసి, కయ్యేను క్రియలు మనలో ఉండకోకుండా తీసివేసి, ఆయన క్రియలు మనకు నేర్పడానికి మనకు సమీపముగా ఉన్నాడు, మనకు దగ్గరగా ఉన్నాడు. సరే, ఆయన ఇన్ని మనకు దయచేయడానికి, మొదటిదమ్మా నీతిమంతులుగా చేయటానికి, రెండోది అమ్మా ధనవంతులుగా చేయటానికి, మూడోది ఆశీర్వాదమును ఇవ్వటానికి, 4 స్వస్థతను ఇవ్వటానికి, 5 దేవుని క్రియలు మనలో కనపడాలి. చాలామంది అంటారు, ఈ ఎవరి పిల్లోడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే ప్రవర్తిస్తున్నాడు అంటాం. వాళ్ళ నాన్నలాగానే సేమ్ వాళ్ళ నాన్నలాగానే పోలికలు, వాళ్ళ నాన్న చేసినట్టే చేస్తున్నాడు. ఏ మంచి చేసినా చెడు చేసినా అచ్చం అలాగే ఉన్నాడు, అదే డిటో అలాగే చేస్తున్నాడు అని అంటారు. దేవుడు ఆయన క్రియలు మనకు నేర్పి, దుష్టుని క్రియలు కానీ అపవాది క్రియలు కానీ ఏమీ లేకోకుండా ఆయన తన క్రియలను మనలో చూసుకొని సంతోషించడానికి, మనము ఆయన వారిగా ఉండటానికి, కయ్యూను వంటి వారిగా కాకోకుండా ఆత్మ సంబంధులుగా క్రీస్తు వారిగా ఉండడానికి ఆయన క్రియలు నేర్పడానికి ఆయన మనకు అతి సమీపముగా ఉన్నాడు. సరే, మనకు అంత సమీపముగా వచ్చిన దేవుడు మనల్ని కూడా కొన్ని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు 3 వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చినట్లు పరిశుద్ధ లేఖనాల్లో మనతో మాట్లాడుతున్నాయి. 3 వచ్చి వారి పెట్టెలు విప్పి ఏమేమి సమర్పించారమ్మా? బంగారము, సాంబ్రాణి, బోళము. చాలా దూరం నుంచి వచ్చారు. అవి తీసుకొచ్చి ఆయనకు సమర్పించారు. సరే, మంచిది. దేవుడు తన యొద్దకు వచ్చు వారిని ఎన్నడూ కూడా ఉత్త చేతులతో పంపించడు. తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రం కూడా ఉత్త హస్తాలతో పంపించడు. చరిత్రలో చూస్తే తూర్పు దేశస్థులు వచ్చారు, ఆయనను కనుగొన్నారని చెప్పొచ్చు. తూర్పు దేశపు జ్ఞానులని పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చెప్పబడిందంటే, దేవుడు లేకోకుండా ఒక పరికరాన్ని కనుగొన్నా, దేవుడు లేకోకుండా సమస్తాన్ని సంపాదించుకున్నా ఆ వ్యక్తులను దేవుడు అన్నాడు వెర్రివాడు అన్నాడు. కానీ దేవుణ్ణి కనుగొన్నవాడు, అంటే నిజమైన దేవుణ్ణి కనుగొన్నవాడు నిజమైన జ్ఞానము కలిగినవాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. అక్కడ శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు అందరూ ఉన్నారు. కానీ అక్కడ క్రీస్తును వారు కనుగొనలేదు. ఎక్కడో క్రీస్తు పుడతాడని తెలుసుకుని వచ్చిన వారిని జ్ఞానులు అన్నారు. సరే, ఆ జ్ఞానులంట వారి పెట్టెలు విప్పారు, దేవుని పాదాల దగ్గర సమర్పించారు. వారు బంగారమును, సాంబ్రాణి, బోళాన్నే అక్కడ సమర్పించారంట. కానీ వారు వారి విప్పిన పెట్టెలలో చాలా నింపుకుని వెళ్ళారంట. యేసుక్రీస్తు వారి పాదముల దగ్గర వారు భౌతిక సంబంధమైన వాటిని కొన్ని అర్పించారు. కానీ వారి పెట్టెలను చాలా శ్రేష్టమైన వాటితో నింపుకుని వెళ్ళారంట, ఉన్నతమైన వాటితో నింపుకుని వెళ్ళారంట. సరే, దేవుడు మీకు సమీపముగా వచ్చి మీకు ఇవన్నీ ఇచ్చాను, ఈ 5 రకాలైనటువంటి శ్రేష్టమైన వాటిని ఇచ్చాను, మంచిది, మీరు నాకేమిస్తారు? మరి ఆ జ్ఞానులు దేవునికి సమర్పించినట్లు మనల్ని కూడా దేవుడు కొన్ని అడుగుతున్నాడు. దేవుడు వెండి బంగారాలను అడగట్లేదు, కానీ ఏమడుగుతున్నాడో చూద్దాం. రండి, సామెతల గ్రంథము. దేవుడు మన ద్వారా కూడా కొన్ని అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు? సామెతల గ్రంథము మనము గమనించినట్లయితే 23వ అధ్యాయం 26వ వచనం. 23వ అధ్యాయము 26వ వచనం. అక్కడ గమనించినట్లయితే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని ఉంటుంది. నా కుమారుడా, దేవుడు అడిగేది 25వ సంవత్సరంలో వెండి బంగారాలను కానీ ఏదో బలులను కానీ వేడిని అడగట్లేదు. కానీ దేవుడు ఒక 4 అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు. ఎందుకు? నీ హృదయము అనేకమైన దుఃఖములతో, తొందరలతో, నీ హృదయము అనేకమైన లోక సంబంధమైన వాటితో నిండిపోయింది. నేను వాటిని తీసివేసి నా ఆత్మతోనూ సమాధానముతోనూ శాంతితోనూ నేను నింపుతాను. దేవుడు ఊరకే తీసుకోడు. దేవుడు ఒకటి అడిగాడంటే దాన్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికి, శ్రేష్టమైన వాటితో నింపడానికే అడుగుతాడు. దేవుడు కానా విందులోనికి వచ్చాడు. అక్కడ కొరతను, కొదువును తీర్చేశాడు. అంచుల మట్టుకు నిండారులుగా కొదవును నింపేసేసాడు.
దేవుడు మన హృదయాన్ని ఎందుకు అడుగుతున్నాడంటే ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. దీన్ని ఎవరు మనము గ్రహించలేకపోతున్నాం. ఎన్ని సంవత్సరాలు ఈ హృదయము మనతో కలిసి ఉన్నా ఏ టైంలో ఏ ఆలోచన పడుతుందో అర్థం కాకోకుండా నాశన మార్గంలో తీసుకుని వెళుతుంది. దేవుడు హృదయాన్ని ఎందుకు అడుగుతున్నాడంటే ఈ హృదయాన్ని నాకివ్వు, నేను దీన్ని బాగు చేస్తాను. మోసకరమైనవి, వ్యర్థమైనవి, కపటమైనవి, డాగైన మత్సైనను కల్మషమైనను లేకోకుండా నీ హృదయాన్ని బాగు చేస్తాను, అది నాకిమ్ము అని అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము. దేవుడు అడిగేవివే. మొట్టమొదట దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు. తరువాత రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే ఎక్కడ అంటున్నాడు, అక్కడ హృదయాన్ని అడిగిన దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ శరీరమును నాకివ్వు, నీ శరీరమును నాకివ్వు. శరీరం ఎందుకయ్యా? చాలామంది అనుకుంటారు, ఇది నా శరీరము, నేను తింటాను, నేను త్రాగుతాను, నేను సుఖిస్తాను, ఇది నా శరీరము, మంచి ఓదారంగు వస్త్రాలు కట్టుకుంటాను, ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, నా శరీరము, నా ఇష్టము. నేటి దినాల్లో చాలామంది ఇదే అనుకుంటున్నారు. ఈ శరీరము దేవుని ఆలయమని మర్చిపోతున్నారు. దేవుడు ఇక్కడ నివసిస్తాడని మర్చిపోతున్నాడు. నా శరీరము, నా ఇష్టానుసారంగా దీన్ని ఉపయోగిస్తాను. దేవుని సన్నిధిలో కాకోకుండా ఎంతసేపైనా ఫోన్ దగ్గరో టీవీ దగ్గరో ఈ శరీరాన్ని కట్టి పడేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నీ శరీరము నా ఆలయము, ఈ శరీరంలో నేను జీవించాలి, నీ శరీరం అనేటువంటి ఆలయంలో నేను జీవించాలి, కాబట్టి దాన్ని కొంచెము పరిశుద్ధపరుస్తాను. దేవుడు అడిగేది ఇవే, నీ హృదయాన్ని ఇవ్వు, నీ శరీరము నువ్వు. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, మూడో మాట 22వ ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ వచనం, అక్కడ చూస్తే మన సంతానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు? లోకములో చూసినట్లయితే లోకమంతా చెడిపోయింది, భ్రష్టులైపోతున్నారు. రకరకాలైన వాటితో పిల్లలు ఫోన్ల ద్వారా కానీ, యవనస్తులు మత్తుమందుల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, పాపము ద్వారా చెడిపోతున్నారు. దేవుడు ఎందుకు అడుగుతాడంటే నీ బిడ్డలను నూరంతలుగా దీవించడానికి. అబ్రహామును అడిగాడు. అబ్రహాము మోరియా పర్వతం మీదకి 3 దినాలు ప్రయాణం చేసి మోరియా పర్వతం మీదకి అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళి దేవునికి బలిగా అర్పించేశాడు. అర్పించాడమ్మా? అర్పించలేదా? అర్పించాడా? అర్పించాడా? అర్పించలేదా? రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక, మీ డౌటు అనుమానంగా చెప్తా ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. మనకేమో అబ్రహామా చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు అని అక్కడ వరకే మనకు తెలుసు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించేశాడు. అర్పించబడినటువంటి ఇస్సాకు ఏమయ్యాడు? అర్పించబడిన దేవుడు అబ్రహామును కలుసుకొని అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి తన బిడ్డను దేవుని చేతుల్లో పెట్టినప్పుడు, తన సంతానాన్ని దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దేవుని చేతుల్లో ఉన్న బిడ్డ ఎలాగూ మారాడు. 22వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. నీ బిడ్డలను ఆశీర్వదించడానికి నీ సంతానాన్ని నాకివ్వు. నీ సంతానము భ్రష్టులు కాకోకుండా నా చేతుల్లో పెడితే, నాకిస్తే వారిని 100 ఫలించేవారిగా నేను చేస్తాను. అందుకనే దేవుడు మన సంతానాన్ని అడుగుతున్నాడు. చాలామంది ఎప్పుడు ఇస్తారంటే, లోకంలో వాడు పనికి రాకోకుండా రోడ్లమ్మడి తిరిగేటప్పుడు దేవుడికి ఇస్తాను, ఎస్కోలుకి పంపిస్తాను. ఎవరికి పనికి రాకోకుండా ఇంట్లో వాళ్ళ మీదకి వచ్చి గొడవలు చేసి ఇంట్లో వాళ్ళ మీద తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు ఇస్తాను. కాదు, దేవుడు అంటున్నాడు, ముందే నాకు ఇవ్వు,
నీ బిడ్డను ఎలాగూ తీర్చిదిద్దుతానో నా చేతులతో. ఆయన పరమ కుమ్మరి, ఎలాగైనా మలచగలడు. ఎంత కఠిన హృదయమైనా, ఎంత భ్రష్టుడినైనా ఎలాగైనా ఆయన మార్చగలడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ సంతానాన్ని నాకు ఇవ్వు. మొట్టమొదట ఏమిమ్మంటున్నాడు? హృదయాన్ని ఇమ్మన్నాడు. తర్వాత నీ శరీరాన్ని ఇమ్మన్నాడు. తర్వాత నీ సంతానమును నాకు ఇవ్వు. ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి, ఆశీర్వాదకరంగా ఉంచడానికి అబ్రహాము ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు యాకోబును సిద్ధపరిచాడు. యాకోబు యోసేపును సిద్ధపరిస్తే యోసేపు ప్రపంచాన్ని పోషిస్తున్నాడు. మనం ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి అల్లబడతాం. ప్రపంచాన్ని పోషిస్తున్నాడు కరువులో. దేవుని చేతిలో మన సంతానాన్ని పెడితే దేవుడు అద్భుతమైన ఆశీర్వాదములతో నింపి, భక్సింగ్ గారు దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు ప్రపంచాన్ని ప్రభు కొరకు సంపాదించాడు. దేవుని కొరకు సంపాదించాడు. లక్షల ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ సంతానాన్ని నాకు నా చేతిలోనికి వచ్చిన ఏ వ్యక్తినైనా ఎలాగో మలిచి నేను వాడుకుంటానో, అద్భుతాలు చేపిస్తాను. అందుకనే హన్న సమూయేలును తీసుకొచ్చి మందిరానికి, అక్కడే దేవునికి ప్రతిష్ఠ చేసి, వీడు ప్రతిష్ఠితుడు, దేవుని చేతుల్లో పెట్టేసి వెళ్ళింది. సమూయేలు రాజులను అభిషేకించాడు, అనేక మందిని అభిషేకించాడు, రాజులుగా చేశాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. హన్నా ఇంట్లో ఉంటే, హన్నా దగ్గర ఉంటే ఎట్లాగుండేవాడు? దేవుని చేతుల్లో పెట్టింది హన్న. రాజులను అభిషేకించాడు, రాజ్యాన్ని కట్టాడు. పాడైపోయిన పరిస్థితుల్లో ఏలీ కుమారుల చేతిలో దేశము భ్రష్టత్వంలోనికి వెళుతున్నప్పుడు దేవుని చేతిలో పెట్టబడిన వాడు, దేవుడు ఆ వ్యక్తితో, ఆ చిన్న బిడ్డతో మాట్లాడి అద్భుతమైన రీతిలో వాడుకున్నాడు. తర్వాత ఇంకొకటి అడుగుతున్నాడు దేవుడు. మనము గమనించినట్లయితే ఇంకొకటి ఏం అడుగుతున్నాడంటే, మన సమయాన్ని అడుగుతున్నాడు. మన సమయాన్ని కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. చాలామంది దేవునికి సమయం ఇవ్వరు. వారికి ఇష్టానుసారముగా వారి సమయాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. దేవుని దగ్గర గడపవలసిన రీతిగా ప్రభు పాదాల దగ్గర గడపకోకుండా వారి సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నారు. చూద్దాం ఆ వాక్యము. దేవుడు ఏమని అడుగుతున్నాడు? ఆదికాండం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు. 5వ అధ్యాయము 15వ వచనం. మీరు సమయాన్ని, దినములు చెడ్డగా ఉన్నవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. మనకు సమీపంగా ఉన్న ప్రభు, ఆయన అన్నీ మనకిచ్చాడు. ఐశ్వర్యం ఇచ్చాడు, దరిద్రతను తీసివేసి నీతిమంతులుగా చేశాడు. ఆయన సమస్తమును మనకు అనుగ్రహించాడు. ఆయన ఏమడుగుతున్నాడంటే, కొన్ని అడుగుతున్నాడు మనల్ని. నీ సమయాన్ని నాకు, నీ సమయాన్ని నా పాదముల దగ్గర గడుపు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ సమయాన్ని నా పాదముల దగ్గర గడిపితే దావీదు వలె నువ్వు సమస్తాన్ని సంపాదించుకుంటావు, సమస్తాన్ని రక్షించుకుంటావు. మనమేమో ప్రభువుకు కొంచెం సమయం ఇస్తాము, లోకానికి ఎక్కువ సమయం ఇస్తాం. దావీదు వలె సమస్తాన్ని సంపాదించుకోవాలి అని చూస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. ప్రభా, ఈ సంవత్సరం మోటో కార్డు ఇంట్లో పెట్టుకున్నాను, దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు, రక్షించాడు. దావీదు మరి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడమ్మా? దానియేలు ఎన్నిసార్లు చేసేవాడు? 3 సార్లు. మనకన్నీ తెలుసు, కానీ ప్రభువుకి ఎంత సమయం ఇస్తామో ఇన్ని ఆశీర్వాదాలు కావాలి మనకి. ప్రభువుకి ఇచ్చేది ఎంత సమయమో ఆశీర్వాదాలు ఎన్ని కావాలి? సమస్తం ఎక్కడ సమకూర్చుకుంటాం? అందరూ ఇలాగ రక్షించబడతారు ఇంట్లో వాళ్ళు అంటే, దేవుడు అంటున్నాడు, నీ సమయాన్ని నాకు ఇచ్చి చూడు. నువ్వు అజ్ఞానిలాగా ఉండవు, జ్ఞానము కలిగి. అందుకనే జ్ఞానాన్ని గురించి మనం చెప్పడానికి టైమింగ్ కాదు, కానీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోతున్నారంటే, సమయము ప్రభువుకి ఇవ్వట్లేదు, లోకానికి, వ్యర్థమైన వాటికి. నేటి దినాల్లో యవనస్తులు చూస్తే సెల్ ఫోన్ చేతుల్లో పట్టుకుంటే ఎన్ని గంటలో తెలియదు. అన్నం మర్చిపోతున్నారు, ఆకలి దప్పులు మర్చిపోతున్నారు,
ఇంకా ఏవో రకరకాలైన ఏవో గేమ్స్ అంట, ఏవో పబ్జీలో ఏవో గేమ్స్. చచ్చిపోతున్నారు, అజ్ఞానుల వలె జీవిస్తున్నారు. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. నీవు నన్ను సంతోషపరిచే విధముగా నిన్ను చేస్తాను, నీ సమయాన్ని నాకివ్వు, నా పాదాల దగ్గర గడుపు. మన ముందు సాక్ష్య సమూహముగా మేఘమూలే ఆవరించినటువంటి దైవజనులు దినానికి ఎన్ని గంటలు ప్రార్థన చేసేవారో వారి యొక్క పుస్తకాలు చదివితే మనకు అర్థమవుతుంది. భక్సింగ్ గారి గురించి మనం చదివితే అసలు రాత్రులు నిద్రపోయేవారు కదట, రాత్రులు నిద్రపోయేవాళ్ళు కదట. అందుకనే దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానము సమృద్ధిగా కావాలంటే నీ సమయాన్ని నాకివ్వు. నీ సమయాన్ని నాకు ఇవ్వకపోతే నువ్వు ఒక అజ్ఞానివే అంటున్నాడు దేవుడు. అది నా మాటలు కాదు. దినాలు చెడ్డగా ఉన్నాయి, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞాని వలె ఉండక జ్ఞానం వలె నడుచుకోవాలంటే, ఒక జ్ఞాని వలె నువ్వు జీవించాలంటే, జ్ఞానము కలిగిన వాడు తన పట్టణాన్ని కాపాడుకుంటాడు అని సామెతల గ్రంథాల్లో ఉంటుంది. జ్ఞానము గురించి చాలా ఉన్నాయి. జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగిన వాడు. తప్పిపోయిన కుమారుడు కూడా వాడికి బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానము వచ్చినప్పుడు తండ్రి ఇంటికి బయలుదేరాడు. సమయమును ప్రభువుకు ఇస్తే శ్రేష్టమైనటువంటి జ్ఞానంతో ప్రభు మనల్ని నింపుతాడు. శ్రేష్టమైన జ్ఞానం మనము గమనించినట్లయితే ఒక మరణ శాసనం ఐగుప్తు దేశం నెబుకద్నెజరు దగ్గర బయలుదేరి ఈ దేశంలో జ్ఞానులందరినీ చంపేయమన్నాడు. జ్ఞానులందరినీ చంపేయమని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. వారిలో దానియేలు యొక్క స్నేహితులు 3 కూడా ఉన్నారు. వారు ఏం చేశారు? అయ్యా మమ్మల్ని చంపొద్దని బ్రతిమలాడుకోలేదు, కానీ జ్ఞానుల వలె వారి సమయాన్ని ప్రభు దగ్గర గడిపారు. 3 దినాలు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తరువాత. ఎస్తేరు గడపలేదు అలాగూ. తన ప్రజలను తను బ్రతికింది, తన ప్రజలను కూడా బ్రతికించుకుంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు పాదముల చెంత దొరుకుతుంది. ప్రభువుకి సమయం ఇస్తే విశేషమైన జ్ఞానం దొరుకుతుంది. అందుకనే దేవుడు అంటాడు, లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి నేను వెర్రివారిని. క్రైస్తవులు లోకానికి చాలా వెర్రివారిగా కనపడతారు. ముఖ్యంగా దేవుడు లేడైనటువంటి బుద్ధిహీనులకు ఏంటి ప్రార్థనలు, దేవుడు వీళ్ళకి ఏమీ తెలియట్లేదు, వీళ్ళు వెర్రివారు అంటారు చాలామంది. నాస్తికులు అంటారు ప్రార్థన చేసేవారిని చూసి, వీళ్ళు వెర్రోళ్ళు. వాళ్ళను సిగ్గుపరచడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మరి ఇంకా మనల్ని వెర్రివారంగా జీవిస్తూ ఉంటే సమయాన్ని ప్రభువుకి ఒక్కొక్కకుండా, సమయాన్ని ప్రభు చేతిలో పెట్టుకోకుండా. అందుకని దేవుడు అంటున్నాడు, సమయము చాలా చెడ్డగా ఉన్నది, ఎక్కువ ప్రార్థించు, నీ సమయాన్ని నా దగ్గర గడుపు, శ్రేష్టమైన సంగతులు తెలుసుకో. అబ్రహాము గారి ఇంటికి దేవుడు మరి వచ్చి వెళ్ళే టైంలో అక్కడ 18వ అధ్యాయంలో 22వ వచనంలో అనుకోండి, అక్కడ అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో నిలిచిండెనన్నాడు. సంగతి అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచిండుటను బట్టి సొదొమ గొమొర్రాను గురించిన సంగతి, లోతును గురించిన సంగతి దేవుడు అబ్రహాముకు చెప్పాడు. నీ ఇంటిలో నీ బిడ్డలను గురించిన సంగతులు, నీ కుటుంబాన్ని గురించిన సంగతులు, నీ ఆత్మీయ జీవితాన్ని గురించిన సంగతులు చాలా చెప్పటానికే నీ సమయాన్ని నాకు ఇవ్వమంటున్నాడు దేవుడు. అందుకే ఆయన సమీపముగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాల్లోనే, ఒక 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఇప్పుడు రండి, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనము గమనించుకున్నట్లయితే, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. అక్కడ మనం చూస్తే, ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దాన్ని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించుకున్నాడు. ఇక్కడ ఎందుకు అమాలేకీయులు వీరిని దోచుకుని వెళ్ళారంటే, దావీదు వారికి దగ్గరగా లేడు, ఎక్కడికో వెళ్ళాడు యుద్ధం చేయడానికి. ఈలోపు వచ్చి శత్రువులు దోచుకుని వెళ్ళిపోయారు. తన సొత్తంతటిని, భార్యను, పిల్లలను అందరినీ దోచుకుని వెళ్ళిపోయారు. సరే, వచ్చిన తర్వాత అంతా కాల్చబడిన బూడిద ఉంటే దావీదు
బిగ్గరగా ఏడుస్తూ, ఏడ్చడానికి కూడా శక్తి లేక బిగ్గరగా ఏడుస్తూ ఉంటే, సరే మిగిలిన వారు కూడా ఓదార్చవలసిన వారు దావీదును చంపడానికి రాళ్ళు ఎత్తారు. రాళ్ళు రువి చంపడానికి దావీదును చంపడానికి చూస్తే దావీదు తన దేవునికి సమీపముగా వెళ్ళాడు. అక్కడ మీరు గమనించినట్లయితే 6వ వచనం చివరి భాగంలో ఉంటుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఆ ఎఫోదును తెస్తే ఆ దేవునికి ఆ దినాలలో ఆ ఊరీము తమ్మీముల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అమ్మా నీ వ్యవహారం ఊరీము తమ్మీము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రజలేమో చేరదీసిన వారేమో రాళ్ళు ఎత్తారు చంపడానికి. భార్య పిల్లలు లేరు, ఏమీ లేవు. కళ్ళ ముందు బూడిద కనపడుతుంది, బూడిద దెబ్బలు కనపడుతున్నాయి, చెత్త కనపడుతుంది, బూడిద కనపడుతుంది, అంతా బూడిదే, ఏమీ లేని పరిస్థితి. అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు, దేవునికి సమీపముగా వెళ్ళాడు. దావీదు దేవుని సమీపముగా వెళ్ళుటను బట్టి భార్య బిడ్డలను, తను కోల్పోయిన ఆస్తికి రెట్టింపును, సమస్తాన్ని సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడు. దేవునికి దూరముగా ఉంటే, ఏడుస్తూ కూర్చుంటే పరిస్థితి ఎలాగుండేదో ధైర్యము తెచ్చుకున్నాడు. దేవునికి దగ్గరగా వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేశాడు. విచారణ చేసి సమస్తాన్ని సంపాదించుకున్నాడు. మన సమయమును దేవుని దగ్గర పెట్టి, మన సమయాన్ని దేవునికి అప్పగించి దేవుని దగ్గర ఉంటే మన జీవితంలో గత సంవత్సరము ఏవి కోల్పోయామో, గత సంవత్సరము ఏవి నష్టపోయామో, గత సంవత్సరంలో ఏవి దొరుకుతాయి అనుకుని దొరకక బూడిద మన ముందు కనపడుతుందో, వాటికంటే మరి శ్రేష్టమైనవి నువ్వు సంపాదించుకుంటావు. నీ సమయాన్ని నాకు ఇవ్వు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఏమి సంపాదించుకున్నాడో 2 మాటలు చెప్దాం. దావీదు ఏమి సంపాదించుకున్నాడు రండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 8వ వచనము మనము గమనించినట్లయితే, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఇక్కడ ఏమి సంపాదించుకున్నాడంటే, ఇక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి సమీపముగా వెళ్ళి దేవుని పాదముల దగ్గర గడిపి పశ్చాత్తాపడుటను బట్టి తను కోల్పోయిన ఉత్సాహ సంతోషములను దావీదు సంపాదించుకున్నాడు. కొంచెం పిల్లల దగ్గర పెట్టుకోండి, మాట్లాడకూడదు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. అక్కడ గొర్రెలను, ఒంటెలను, ఏవో మందలను, భార్యలను, పిల్లలను కాదు, అవి భౌతికమైనవి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవునికి సమీపముగా వచ్చి దావీదు సంపాదించుకున్నవి ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఒకటి ఇక్కడ చూడండి, దావీదు తన పాపస్థితిని బట్టి దేవునికి దూరస్తుడిగా వెళ్ళిపోతే దేవునికి సమీపముగా వెళ్ళి పశ్చాత్తాపడి తను కోల్పోయిన ఉత్సాహ సంతోషములు 8వ వచనంలో సంపాదించుకున్నాడు. తర్వాత తన హృదయము చెడిపోయి కన్నుల మీద చూస్తూ హృదయము కఠినపరుచుకొని దేవుని భయము లేకోకుండా పాపములో జీవించడాన్ని బట్టి నష్టపోతే, అక్కడ మీరు గమనించండి 10వ వచనం, దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. స్థిరమైన నూతనమైన వాటిని, శుద్ధ హృదయాన్ని దావీదు సంపాదించుకున్నాడు. దావీదు సమస్తమును సంపాదించుకునను అన్న వాటిలో రెండవది శుద్ధ హృదయాన్ని సంపాదించుకున్నాడు. తన హృదయము చెడిపోయి దేవుని కంటే పాపమును ప్రేమించి తన హృదయము దేవునికి దూరం అయిపోయింది. కానీ దేవునికి సమీపముగా వెళ్ళి నూతన హృదయాన్ని సంపాదించుకున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు కూడా దావీదు సంపాదించుకున్న ఆ శ్రేష్టమైన వాటిని, నూతనమైన వాటిని, మరి గొప్ప వాటిని నీకు కూడా ఇవ్వడానికి దేవుడు ఇష్టము కలిగి ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటిది తను కోల్పోయి ఉపవాసం ఉన్నాడు, నేల మీద కూర్చున్నాడు, సింహాసనం మీద లేడు. కొన్ని దినాలు ఏడుస్తూ నేల మీద పడుంటే ఉత్సాహ సంతోషములను సంపాదించుకున్నాడు. రెండవది శుద్ధ హృదయాన్ని, స్థిరమైన మనసు, మరొకసారి పాపము జోలికి వెళ్ళకోకుండా
ప్రభు సన్నిధిలోనే దినమునకు 7 మార్లు ప్రార్థిస్తూ ఆ నూతనమైనటువంటి మనసును ప్రభు పాదముల దగ్గర దేవునికి సమీపముగా వెళ్ళి సంపాదించుకున్నాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు అన్నదానికి రెండోది. మూడోది ఏమి సంపాదించుకున్నాడు? దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. అక్కడ ఏడుస్తూ ఉన్నాడు, పాపములో పడి. అక్కడ 11వ వచనం చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. మరలా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను, ఆనందానికి సంపాదించుకున్నాడు. దుఃఖము, నిట్టూర్పు, కన్నిటిలో ఆయన మునిగి ఉంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత దేవుడు రక్షణను తిరిగి తీసుకోడు, కానీ ఒక వ్యక్తి రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు. ప్రభువుతో సాన్నిహిత్యాన్ని, ప్రభువులో ఉన్న సంతోషాన్ని కోల్పోతూ ఉంటాడు. ఇక్కడ మరొకటి ఏమి సంపాదించుకున్నాడంటే చూద్దాం. రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము. రక్షణ ఆనందాన్ని. ఈ 4 చాలు, టైం అయిపోయింది. ఈ 4 దావీదు సంపాదించుకున్నాడు. రక్షణ ఆనందాన్ని సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో నువ్వు ఏ విషయంలో లాస్ అయిపోయావో, ఏవి కోల్పోయావో దేవుడు అంటున్నాడు, నేను నీకు సమీపముగా ఉన్నాను. దావీదుకి ఇచ్చిన విధంగా నీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. రక్షణానందంలో లేక బేజారైపోయి ఉన్నావా? రక్షణానందముతో నేను నింపుతాను. దావీదును దేవుడు ఏమని మాట్లాడాడమ్మా? తర్వాత దావీదు వీటన్నిటిని కోల్పోయాడు. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, దేవుని పాద సన్నిధికి వెళ్ళి వీటన్నిటిని కోల్పోయిన తర్వాత ప్రభుతోనే ఒక సాక్ష్యం పొందాడు. అతడు నా ఇష్టానుసారుడు. ఒక మాట అంటాడు దేవుడు, ఒక్క బస్తెబా విషయంలో తప్ప, ఆ ఒక్క విషయంలో తప్ప అతడు నా చిత్తానుసారుడు, నా ఇష్టానుసారుడు. ఇది ఎలాగ సాధ్యమైంది? ప్రభువుకు సమీపముగా వెళ్ళాడు, ప్రభు దగ్గర విచారణ చేశాడు, ప్రభు దగ్గర సమస్తాన్ని సంపాదించుకున్నాడు. దావీదు సమస్తాన్ని పొందుకున్నాడు. ప్రభు మనకు సమస్తమని ఇవ్వటానికి దూరంగా లేడు, మనకు సమీపముగానే ఉన్నాడట. గత సంవత్సరంలో ఏమి నష్టపోయావో ఆయన వాటన్నిటినీ రెట్టింపు ఇవ్వడానికి నీకు సమీపంగానే ఉన్నాడు, ఇవ్వడానికి ఉన్నాడు. నువ్వు ప్రభువుకు సమీపముగా. లోకంలో ఒక సామెత ఉంది, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం, మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం అంటారు. ఎవరైనా బంధువులు రాకపోతే, ఏంటో ఇక్కడ దాకా వచ్చంటే, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం, మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం అంటారు. పెద్దల సామెత. అంటే మీ ఇల్లు మా ఇల్లు నీకు గుర్తొచ్చిందా, మీ ఇంటికి మేము రావడానికి అని అనడానికి బదులు, మా ఇల్లు మీకు ఎంత దూరమో మీ ఇల్లు మాకు అంతే దూరం అంటారు. అంటే ఏ కొలతతో కొలిసావో ఆ కొలత చూపిస్తానని చెప్పకనే చెప్పడం అన్నమాట. దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు నాకు సమీపముగా వస్తే నేను నీకు సమీపంగా వస్తాను. నువ్వు వేడుకున్న దాన్ని నేను ఇస్తాను. నేను ఎక్కడో దూరంగా లేను, గుమ్మమ్మ దగ్గరే ఉన్నాను. ఎందుకున్నాను? నువ్వు నిజముగా మొరపెట్టి నువ్వు వేడుకుంటే నీకు దయచేయడానికి సమీపంగా ఉన్నావు. పాపం చేశాడు, నాకు సమీపంగా వచ్చాడు. అందరూ రాళ్ళెత్తారు, ఎవరి వైపు చూడలేదు. నన్ను ఆశ్రయించాడు. దావీదుకు సమస్తమును నేను దయచేశాను. అందుకనే దావీదు విషయంలో ఒక్క మాట చదువుకుని మనము ముగించుకుందాం. అక్కడే ఆ యొక్క వాక్య భాగంలో మొదటి సమూయేలు గ్రంథంలో అనుకుంటా ఒకసారి, సరేలే. ఆ తర్వాత 18వ అధ్యాయము చూద్దాం. ఒకసారి చూడండి. 18వ అధ్యాయము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, అవునా? సారీ అన్న, నేను దావీదు వెళ్ళిన చోట్లల్లా యెహోవా అతన్ని రక్షించినని రెఫరెన్స్ నేను మర్చిపోయాను. సరే, 18 అమ్మా. సారీ, మొదటి సమూయేలు 18 చదవమ్మా ఒకసారి. వచనం చెప్పమ్మా. ఓకే. దావీదు వెళ్ళిన చోట్లెల్లా
దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు సమీపముగా ఎందుకున్నాడంటే నీకు తోడుగా ఉండి, చాలమ్మ, ఏ విషయంలో నువ్వు నష్టపోయావో, గత సంవత్సరంలో ఏ విషయంలో నష్టపోయి ఏది కోల్పోయావో దాన్ని రెట్టింపు ఇవ్వటానికి, దావీదు సమకూర్చుకున్న దానికంటే మరి ఎక్కువ నీకు నాకు ఇవ్వటానికి ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. దేవుడు నమ్మదగినవాడు. 2025లో శ్రేష్టమైన వాటితో నిన్ను నింపడానికి ఆయన అంటున్నాడు, నీ శరీరమును, నీ సమయమును, నీ హృదయాన్ని నాకివ్వు. శ్రేష్టమైన వాటితో నింపి, శ్రేష్టమైన సంతోషము, శ్రేష్టమైనటువంటి ఆనందంతో నేను నింపి నిన్ను ఫలభరితముగా చేస్తాను. దావీదుకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉండి, దావీదు వెళ్ళిన చోట అలాగ విజయము పొందాడు, నేను నీకు తోడుగా ఉండటానికే నేను నీకు సమీపముగా ఉన్నాను. ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. సంతోషిద్దాం. ఈ సంవత్సరం అంతా సంతోష ఆనందములతో ప్రభు సన్నిధిలో గడుపుతూ, ఆయన సన్నిధిలో ఆనందించి, ఆయనను మహిమపరిచి, ఆయన సమీపంగా ఉన్నాడు కానీ వేడుకొని ఆయన కృపను పొందుకుందాం. అప్పుడు సిక్లగులో ఏమి కోల్పోయాడో దావీదు అన్నీ సంపాదించుకున్నాడు. సిక్లగు అంటే అర్థం ఏంటంటే వంగిపోవుట. గత సంవత్సరంలో ఏ పరిస్థితులు నిన్ను వంగదీసేసినాయో, వంగిపోయిన స్థితిలో ఉన్నావో తిన్నగా చేయడానికి, నిన్ను తిన్నగా నిలబెట్టడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.